నమస్కారం. మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దుబాయ్లోని భారత కాన్సులేట్లో శనివారం ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది భారతీయ ప్రవాసులు తరలివచ్చారు. చిన్నారులు, యువత, కుటుంబాలతో పాటు వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. కాన్సులేట్ ఆడిటోరియం పూర్తిగా నిండిపోవడంతో పలువురు బయట ప్రవేశ ద్వారాల వద్ద నిల్చునే కార్యక్రమాన్ని వీక్షించారు. చిన్నారులు భారత జాతీయ పతాకాలు చేతబట్టి తల్లిదండ్రులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. పలువురు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో రావడంతో ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. కాన్సులేట్ వెలుపల ఏర్పాటు చేసిన జెండా స్తంభం వద్ద కూడా భారీగా ప్రజలు గుమిగూడారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సమయంలో ప్రవాస భారతీయులు గౌరవ వందన సమర్పించారు. పలువురు తమ మొబైల్ ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించుకున్నారు. దుబాయ్లోని తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ మజీద్దీన్ మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయులను ఒక్కతాటిపై తీసుకొస్తుందని అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం వేర్వేరు రాష్ట్రాలు, వర్గాలకు చెందిన వారిగా కాకుండా భారతీయులుగా ఒక్కటవుతాం. ఇదే స్వాతంత్ర దినోత్సవంలోని అందమైన విషయమని అని అన్నారు. యుఏఈలో ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నప్పటికీ ప్రవాస భారతీయులకు దేశంతో అనుబంధం ఎంతో బలంగా ఉందని తెలిపారు. వివిధ ప్రాంతాలు, నేపథ్యాలకు చెందిన వందలాది మంది వేడుకల్లో పాల్గొనడం భారతీయుల దేశభక్తిని, ఐక్యతను చాటిందన్నారు. చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేక ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. యుఏఈలో పెరుగుతున్న పిల్లలకు ఇలాంటి వేడుకలు భారతీయ సంస్కృతి, మూలాలు, దేశంతో వారి అనుబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పారు. ఇమాన్ కల్చరల్ సెంటర్ కార్యదర్శి హమీద్ యాసిన్ మాట్లాడుతూ, శనివారం సెలవు రోజు అయినప్పటికీ ఉదయాన్నే వందలాది మంది కాన్సులేట్కు రావడం భారత స్వాతంత్ర దినోత్సవానికి ప్రవాస సమాజంలో ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. పిల్లలు, యువత, కుటుంబాలు, వృద్ధులు ఇలా వివిధ తరాల వారు కలిసి వేడుకల్లో పాల్గొనడం ఆకట్టుకుందని చెప్పారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఇలాంటి కార్యక్రమాలు తమ మూలాలను గుర్తు చేయడంతో పాటు సమాజాన్ని మరింత దగ్గర చేస్తాయని అన్నారు. స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం, త్యాగాల గురించి తదుపరి తరాలకు అవగాహన కల్పించడంలో ఇలాంటి వేడుకలు కీలకమని యాసిన్ పేర్కొన్నారు. జేఎల్టీ ప్రాంతానికి చెందిన ఆశిష్ తన కుటుంబంతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. తన పిల్లలు స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలనే ఉద్దేశంతో ఉదయాన్నే కాన్సులేట్కు వచ్చినట్లు తెలిపారు. పాఠశాలల్లో పిల్లలు భారత జెండాను చూస్తూ స్వాతంత్ర దినోత్సవం గురించి తెలుసుకుంటున్నప్పటికీ వందలాది మంది భారతీయుల మధ్య నిలబడి జాతీయ పతాక ఆవిష్కరణను ప్రత్యక్షంగా చూడడం పూర్తిగా భిన్నమైన అనుభూతినిస్తుందని అన్నారు. వారాంతమైనప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాలు తరలిరావడం తనను ఆకట్టుకుందని చెప్పారు. పిల్లలు, తల్లిదండ్రులు, వృద్ధులు కలిసి వేడుకల్లో పాల్గొనడంతో కొంతసేపు దుబాయ్లోని భారత్లోని పండగ వాతావరణం కనిపించిందని ఆశిష్ పేర్కొన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతీయుల హృదయాల్లో దేశభక్తి, దేశంతో అనుబంధం ఎంత బలంగా ఉందో దుబాయ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరోసారి చాటి చెప్పాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. భారత్కు ఆర్థిక, వ్యూహాత్మకంగా అలాగే లక్షలాది మంది భారతీయుల జీవనంతో సన్నిహిత సంబంధం ఉన్న గల్ఫ్ దేశాలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ పర్యటనలో బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను జయశంకర్ కలుసుకున్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న భారత్, బహ్రెయిన్ సంబంధాలపై చర్చించారు. ప్రస్తుత ప్రాంతీయ అస్థిర పరిస్థితుల్లో భారత్ను స్థిరమైన, నిర్మాణాత్మక భాగస్వామిగా బహ్రెయిన్ చూస్తున్న విషయాన్ని సమావేశం చాటింది. అనంతరం బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాతో జయశంకర్ విస్తృత చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశాలతో పాటు కీలక సముద్ర మార్గాల భద్రతపై చర్చించారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. బహ్రెయిన్లోని భారతీయ ప్రవాసులతో జయశంకర్ సమావేశం పర్యటనలో మరో ముఖ్య ఘట్టంగా నిలిచింది. బహ్రెయిన్ ఆర్థిక అభివృద్ధితో పాటు భారత అభివృద్ధికి ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. రెమిటెన్స్లు, పెట్టుబడులు, సాంస్కృతిక మార్పిడి ద్వారా వారు రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. గల్ఫ్ పర్యటనలో భారత్ సందేశం స్పష్టంగా ఉందని జయశంకర్ పేర్కొన్నారు. మధ్యప్రాచ్య పరిణామాల్లో భారత్ ప్రేక్షక పాత్రకు పరిమితం కాదని, ప్రాంతీయ స్థిరత్వం భారత్ కూడా అత్యంత కీలకమని తెలిపారు. గల్ఫ్ దేశాల నుంచి భారత్ భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడంతో పాటు లక్షలాది మంది భారతీయులు అక్కడ నివసిస్తుండడం, భారీ స్థాయిలో వాణిజ్యం కొనసాగుతుండటంతో ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం భారత్కి ఎంతో ముఖ్యమైనవిగా ఉన్నాయని, అన్ని వర్గాలతో సంబంధాలు కొనసాగిస్తూ ఏ ఒక్క పక్షానికి పూర్తిగా మొగ్గు చూపకుండా వ్యవహరించే భారత్ విదేశాంగ విధానాన్ని ఈ పర్యటన మరోసారి ప్రతిబింబించింది. ముఖ్యంగా బహ్రెయిన్ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలు చారిత్రక బంధాలను దాటి ఆధునిక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగిన విషయం స్పష్టమైంది.
సోషల్ మీడియాలో లైవ్ ప్రసారం ద్వారా ప్రజా నైతిక విలువలకు విరుద్ధమైన కంటెంట్ ను ప్రచురించిన కేసులో ఓ అరబ్ మహిళకు ఓమన్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం ఆమెను దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. సీబ్ విలాయత్లోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. సమాచార నెట్వర్క్, సమాచార సాంకేతిక సాధనాలను ఉపయోగించి ప్రజా నైతిక విలువలకు విరుద్ధమైన కంటెంట్ ను రూపొందించి ప్రచురించిన నేరానికి మహిళను దోషిగా తేల్చింది. శిక్షలో భాగంగా నేరానికి ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత సోషల్ మీడియా ఖాతాలను మూసివేయాలని తీర్పును ప్రచురించాలని కోర్టు ఆదేశించింది. ప్రాసిక్యూషన్ దర్యాప్తులో నిందితురాలు సోషల్ మీడియాలో నిర్వహించిన లైవ్ ప్రసారంలో ప్రజా నైతిక విలువలకు విరుద్ధమైన కంటెంట్ ప్రవర్తన ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుని సంబంధిత కోర్టులో హాజరుపరిచారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఒమన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలకు సూచించింది. ప్రజాక్రమం లేదా నైతిక విలువలకు విరుద్ధమైన కంటెంట్ ను ప్రచురించడం, షేర్ చేయడం లేదా ప్రసారం చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరింది. ఒమన్ సమాజ విలువలు, సాంప్రదాయ నైతిక ప్రమాణాలను పరిరక్షించడంలో పౌరులు, నివాసితులు చూపుతున్న అవగాహనను పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభినందించింది. సౌదీ అరేబియాలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న అడవి జంతువు ఐబెక్స్ ను వేటాడిన వ్యక్తిని అసీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసీర్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ స్పెషల్ ఫోర్సెస్ సహకారంతో నిందితుడు హుస్సేన్ తాఫెర్ హుస్సేన్ అల్ కహ్తానీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, వివిధ రకాల 20 రౌండ్ల మందుగుండు సామాగ్రి, 4 అడవి జంతువులు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. అడవి జంతువులను వేటాడడాన్ని సౌదీ పర్యావరణ చట్టం, దాని అమలు నిబంధనలు నిషేధిస్తున్నాయని పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఐబెక్స్ ను వేటాడితే 60,000 సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించవచ్చని పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా వేటాడితే 10,000 రియాల్స్, నిషేధిత ప్రాంతాల్లో వేటాడితే 5,000 రియాల్స్ జరిమానా విధించే నిబంధనలున్నాయని తెలిపారు. పర్యావరణం, వన్యప్రాణులకు సంబంధించిన ఉల్లంఘనలు కనిపిస్తే ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని పబ్లిక్ సెక్యూరిటీ విజ్ఞప్తి చేసింది. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్లలో 911కు, ఇతర ప్రాంతాల్లో 999 లేదా 996కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. దోహాలోని అల్సాద్ మెట్రో స్టేషన్ కళా ప్రదర్శనకు వేదికగా మారింది. ఖతార్ మ్యూజియం సహకారంతో ఏర్పాటు చేసిన ఆకట్టుకునే కళా చిత్రాలు ప్రయాణికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఖతార్ రైల్ ఇటీవల సోషల్ మీడియా పోస్టులో ఈ కళాకృతుల గురించి ప్రస్తావించింది. ప్రయాణికుల రోజువారీ మెట్రో ప్రయాణంలో కళా సంస్కృతిని పరిచయం చేసేలా వీటిని రూపొందించినట్లు తెలిపింది. రంగురంగుల మ్యూరల్స్తో స్టేషన్ పరిసరాలు ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీని తలపిస్తున్నాయి. ఖతార్ మ్యూజియం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా కళా కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో స్థానిక వారసత్వం, ఆధునిక కళాత్మకత కలగలిసిన అంశాలు కనిపిస్తాయి. ఒక ప్రముఖ చిత్రంలో సంప్రదాయ ఖతారీ దుస్తుల్లో ఉన్న వ్యక్తితో పాటు ఒంటె, గద్దను, అరేబియన్ సంప్రదాయ ఆకృతుల మధ్య చిత్రీకరించారు. మరో మ్యూరల్లో పెయింటింగ్ చేస్తున్నట్లు కనిపించే పాత్రలను సరదాగా చిత్రీకరించగా, ఇంకో కళాకృతిలో ధోపులు ధరించిన వ్యక్తులు పెద్ద గిన్నెల చుట్టూ ఉన్న దృశ్యాన్ని ఆధునిక శైలిలో ఆవిష్కరించారు. దోహాలోని ప్రజా రవాణా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో కళను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గోల్డ్ లైన్లో ఉన్న అల్సాద్ మెట్రో స్టేషన్ 2019 నవంబర్లో ప్రారంభమైంది. రద్దీగా ఉండే అల్సాద్ ప్రాంతంలో కీలక ప్రదేశంలో ఉన్న ఈ స్టేషన్లోని కళాకృతులను స్థానికులు, సందర్శకులు సులభంగా వీక్షించే అవకాశం ఉంది. తల్లి పదునైన ఆయుధంతో దాడి చేయడంతో గాయపడిన 2 చిన్నారులను కువైట్ ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్ సబాష్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన మంత్రి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న చికిత్స, వైద్య ప్రణాళికపై వైద్య బృందం మంత్రికి వివరించింది. చిన్నారులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు, సంరక్షణ అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రజా భద్రతకు, కుటుంబ సంక్షేమానికి ముప్పు కలిగించే నేరాలను ఏమాత్రం సహించబోమని షేక్ ఫహద్ స్పష్టం చేశారు. పిల్లల రక్షణలో తల్లిదండ్రుల బాధ్యతతో పాటు కుటుంబాల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎలాంటి మినహాయింపులు లేకుండా ప్రతి ఒక్కరిపై చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు. చిన్నారులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను భద్రతా బలగాలు అరెస్ట్ చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆమెపై అనవసరమైన చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని, అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేస్తున్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.